ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా సుదీర్ఘంగానే తమ కార్యకర్తలతో మాట్లాడారు. ఈరోజు ఉదయం ఆయన రాజమండ్రిలో పుష్కరాలు, గోదావరికి సంబంధించిన అంశాలు సమీక్ష చేశారు. వాటి మీద నేను ఉదయం మాట్లాడేది ఇంకో చోటు ఉంది. గోదావరి కవాత్ అని పవన్ కళ్యాణ్ అక్కడ చాలా భారీ ఎత్తున చేసినప్పుడు నేను మొదటిసారి ఆయన మీద వీడియో చేశాను. అప్పటి నుంచి పరిణామాలు అలా గమనిస్తూ వస్తున్నాం గోదావరి ప్రవాహంలాగే. అయితే ఇప్పుడు మాట్లాడింది ఇటు మీడియాతో, ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద వాళ్ళ కేసులు, రాజకీయంగా దేశంలో రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిణామాలు, ఆరోపణలు, వీటన్నిటి మధ్యలో ఈరోజు ఆయన మాట్లాడింది చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ఇక్కడ సోర్స్ సమస్య ఏం లేదు, ఆయన బహిరంగంగా ప్రత్యక్ష ప్రసారంలోనే మాట్లాడారు కాబట్టి వీటిని పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం నేను మీడియా గురించి చెప్తాను. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటే, రోడ్డు మీద పోయే ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటే మేము సహిస్తామా, భరించాము, సహించాము, కానీ ఇక కుదరదు, ఇలాంటి ఒక గట్టి హెచ్చరిక తన దగ్గర నుంచి పంపించాలని ఆయన భావించినట్టు కనిపిస్తుంది. పార్టీ నడపడం, నిలబెట్టడం చాలా కష్టం, ఆ పని తను చేస్తున్నాను. కానీ అదే సమయంలో అభిప్రాయ భేదాలు లేకపోతే భిన్నమైన కోణాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఏదంటే అది మాట్లాడితే ఎలా సహిస్తాము, ఇది స్థూలంగా ఆయన చెప్పిందని సారాంశం. ఇక మీదట సహించము, ఎవరైనా ఏదైనా అంటే గట్టిగా ఎదుర్కోవాలి. గతంలో కూడా ఆయన అనున్నారు, జన సైనికులకు కూడా లేదా జనసేన నాయకులకు కూడా అధికారంలో రాకముందు ఉన్నటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత విజృంభించే బదులు కొంచెం ఏదో చల్లబడిపోయారు, చప్పబడిపోయారు అన్న భావం ఆయన మాటల్లో తొణకిసలాడుతోంది, కొంచెం తొంగి చూస్తూ ఉంది. అమిత్ షా, హోంమంత్రి అమిత్ షాతో తను కలిసి ఏం మాట్లాడానో విశ్లేషకులకు ఎలా తెలుస్తుంది. వాటి మీద ఏదో మాట్లాడి అమిత్ షా నా క్లాస్ తీసుకున్నారని, నన్ను తిట్టారని, ఇవన్నీ ఎలా పెడతారు? ఇది ఆయన ప్రశ్న. దీని మీద వ్యాఖ్య చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ దాన్ని ఉపసంహరించుకున్నానని ఇదివరకే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో, అభిమానంతో వెనక్కు తీసుకుంటున్నానని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఇంకా దాని మీద ఒకసారి వెనక్కు తీసుకున్న తర్వాత దాని మీద చెప్పగలిగిందేమీ లేదు. అదే సమయంలో ఎవరన్నా ఆయనకు చెప్పారా, చెప్పిన వాళ్ళు ఎవరు దాన్ని వెరిఫై చేసుకొని ఉండాల్సింది అని ఆయనే అంటున్నారు. కాబట్టి ఇంకా దాని మీద అదనంగా కొత్తగా ఎవరైనా వ్యాఖ్యానించగలిగిందేమీ ఉండదు కదా. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు దానికి ఒక కొత్త కోణం ఇచ్చారు. అమిత్ షా లాంటి వ్యక్తిని, భారతదేశంలో సర్దార్ పటేల్ అంతటి హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను, అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడు గెలవని చోట గెలిపించిన అమిత్ షాను, జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణం రద్దు చేసినటువంటి అమిత్ షాను, ఇంకా చాలా ఘనకార్యాలు చేసిన అమిత్ షాను అంటారా? అందుకని నాకు కోపం వచ్చింది. అమిత్ షాను అనడం నాకు ఎక్కువ బాధ కలిగించింది అని. ఇక్కడ మళ్ళీ అమిత్ షా అయినా, నరేంద్ర మోదీ అయినా, రాహుల్ గాంధీ అయినా, ఆఖరికి పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళ రాజకీయ వ్యూహాల ప్రకారమే వాళ్ళు వెళ్తారు తప్ప వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన తప్పప్పులను బట్టి వాళ్ళ మీద అంచనాలు ఉండవు. వాళ్ళు ఎందుకు ఆ పని చేశారు, దానికి ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో చేసిందని కానీ చాలామందిని విభేదిస్తుంది. దాంతో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేసి ఉండొచ్చు. తొందరలో రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని కూడా వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి అదేం శాశ్వతమైనటువంటి తొలగింపు కూడా కాదు. ఇతర అంశాలు చూస్తే కూడా మొన్న అన్ని రాష్ట్రాల్లో గెలిచినప్పుడు అక్కడ వచ్చినటువంటి సర్రు కానీ, తొలగింపులు కానీ, ఇవన్నీ చాలా కోణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాలనతో ముడిపడి ఉన్నవి. కాబట్టి అమిత్ షా మీద ఏదైనా వ్యాఖ్య చేస్తే మేము ఒప్పుకోము, విమర్శ చేస్తే ఒప్పుకోమంటే ఒప్పుకోకుండా ఉండటానికి, ప్రశంసాభావం కలిగి ఉండటానికి మీకు ఎంత హక్కు ఉందో ఆయన విధానాలు సరికావు అని భావించడానికి ఇతరులకు కూడా అంతే హక్కు ఉంది. ఆ రోజు ఆయన మీతో అలా అనలేదు, అది ఆ సమాచారం సరికాదు ఎవరో చెప్పినప్పటికీ, పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పున్నప్పటికీ అది సరికాదన్నారు. అలా తప్పకుండా మీరు ఆక్షేపించవచ్చు, ఆయన కూడా వెనక్కు తీసుకున్నారు. కానీ అమిత్ షా పట్ల విపరీతమైన ఈ పొగడ్తలు, ఇంకా ఆయనే భారతదేశానికి ఇదైనటువంటి అని చెప్పడాలు, ఇవి రాజకీయమైనవి. వీటి మీద తప్పకుండా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందరూ ఏకగ్రీవంగా బలపరిచే అవకాశం ఏమి ఉండదు. అమిత్ షా మీద చాలా తీవ్రమైన విమర్శలే ఉన్నాయి, బీజేపీలో కూడా ఉన్నాయి. ఇప్పుడు జనసేన అని కేవలం ఈ విశ్లేషకులే తప్పు పట్టట్లేదు, బీజేపీ నాయకుల మీద ఆయన కొంచెం కినుక చూపిస్తున్నారు. నేను అమిత్ షా కోసం మాట్లాడితే బీజేపీ నాయకులు ఎక్కువ మంది తనకి
దాంట్లో భాగం పంచుకోలేదు, గొంతు కలపలేదని ఆయన అంటున్నారంటే అమిత్ షా మీద బీజేపీ నాయకుల కంటే కూడా పవన్ కళ్యాణ్కు ఎక్కువ ఆరాధన అభిమానం ఉందని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీలో గతంలో ఐ థింక్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్ రావు కానీ ఇంకా ఒకరిద్దరు మొదట్లో మాట్లాడారు కానీ తర్వాత మాట్లాడలేదు. నేను ఈ విషయం మీద తెలుసుకున్నాను నా సోర్సుల ద్వారా. మొదటి రోజు ఏపీ బీజేపీ నాయకుడు ఒక ఆయన మీడియాలో నాగేశ్వర్ మీద మాట్లాడారు, తర్వాత మాట్లాడలేదు. ఈ విషయంలో వాళ్ళకు తేడాలు ఉన్నాయని కూడా మీడియాలో కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. అవి ఏమైనా సరే అమిత్ షాను అంటే నేను చేస్తే మీరెందుకు ముందు రావట్లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సమాచారం తప్పు లేదా పొరపాటు, ఇలా చేయకూడదు, దీన్ని మేము ఖండిస్తామని చెప్పడం వేరు. అమిత్ షా అంతటి వాని మీద చెప్పకూడదు అంటే చెప్తే బీజేపీ వాళ్ళు రావట్లేదంటే బీజేపీ వాళ్ళు ఎందుకు రావట్లేదు మరి? ఇది తప్పకుండా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. బట్ వ్యూహాలు ప్రతివ్యూహాలు రాజకీయ పార్టీలకు అనేక రకాలుగా అనేక విధాలుగా ఉంటాయి. అక్కడ జరిగిందా లేదా, వాళ్ళు ఏం ఆలోచించారు అనేది బహుశా వాళ్ళకి ఎక్కువ తెలుసేమో, ఎవరు చెప్పగలుగుతారు? అంటే జరుగుతున్న దాన్ని బట్టి చెప్పాలంటే. ఇక విమర్శలు అంటారా, తప్పకుండా మీడియా ఏమీ లేనప్పుడే, మీడియాలో మీ మీద వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా నేనైతే చెప్పగలుగుతాను ఖచ్చితంగా చాలా గట్టిగా ఎట్లాడినది. ఇప్పుడు తాట తీయటం గురించి అన్నారు, తాట తీయటం అంటే తప్పైందా అని అప్పుడు నేను చేసిన వ్యాఖ్యానం ఇప్పటికీ ఉంది. మీరందరూ అసెంబ్లీలో అన్నీ మాట్లాడవచ్చు కానీ ఆయన అనకూడదని. ఆయన అప్పుడు ఇంకా అంత రాజకీయాల్లో తమ పార్టీని అప్పుడప్పుడు ఆయన ఎక్కువ ఫోకస్లోకి తెస్తున్న దశ అది. అప్పటికిప్పటి చాలా కాలం గడిచింది కదా. కాబట్టి ఇప్పుడు తప్పకుండా అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ భాగస్వామి కాబట్టి, ఎన్డీఏ విధానాలు బీజేపీ విధానాలకు కూడా బాధ్యత వహించాలి కాబట్టి మరింత విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు ఉంటాయి. అలాగే సనాతన ధర్మము, లేకపోతే రాష్ట్రాల హక్కులు, మానవ హక్కులు, లేకపోతే మీడియా హక్కులు, ఇలాంటి అంశాలన్నీ వస్తాయి. తప్పులు పట్టవచ్చు, తప్పులు చేస్తే మీరు విమర్శించవచ్చు, మీ పార్టీ తరఫున ఖండించవచ్చు. కానీ అమిత్ షా అంతటి వారిని అనకూడదు, అమిత్ షాను అనుసరించే వాళ్ళని అనకూడదు అంటే అది చెల్లుబాటు కాదు. సమాచారం ఇంకోటి, ఇవన్నీ లీకులు మనమే ఇస్తున్నాం, మనమే శత్రువులం అనే మాట కూడా అన్నారు. నేను జనసేనకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు మరొకసారి నేను మరొక చోట వివరంగా చెప్తాను. కానీ అంటే లీకులు జనసేన నుంచే వస్తున్నాయని కూడా ఎంతో కొంత మీరు అంగీకరిస్తున్నారు. ఇది కూడా అలాగే ఎవరన్నా చెప్పుండొచ్చు, చెప్పిందని వెరిఫై చేసుకోకపోవటం, అది చేసుకొని ఉండాల్సింది. అంతవరకే ఆయనే చెప్పారు ఆ విషయం, ప్రొఫెసరే కాబట్టి ఇంకా దాని మీద ఏముంది. అలాంటప్పుడు కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే. అంటే ఈ కర్మ సిద్ధాంతం ఎవరిని ఉద్దేశించి అంటున్నది అంటే పెట్టిన కేసులు ఇవన్నీ లాజికల్ ఎండ్ దాకా వెళ్తాయని చెప్తున్నారా? ఓ తీవ్రమైన హెచ్చరికల భాషలో ఎందుకు మాట్లాడడం జరుగుతూ ఉంది? అనేక సార్లు అభినందనపూర్వకంగా లేకపోతే ప్రశంసాపూర్వకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పటి పరిస్థితి ఏంటి? ఉన్నాయి కదా, అవి కూడా చాలా అందరూ చేశారు కదా. అంతెందుకు విజయ్ ఉన్నాడు, తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు విజయ్కి మాకు పోలిక ఏంటి అని జనసేన అనుకూల సైట్స్లో ఎన్ని వ్యాఖ్యలు వచ్చాయి, అసలు పోల్చటం ఏంటి అసలు అన్న పద్ధతిలో. కానీ ఈరోజు ఆయన ప్రసంగంలో తనకు తానే పోల్చుకున్నారు ఖచ్చితంగా. విజయ్ తమిళనాడు రాజకీయాలు చాలా సాఫీగా ఉంటాయి, అక్కడ అందరిలో ఒకటే ద్రవిడ భావజాలం, ఒకటే పద్ధతిలో ఉంటారు, మందరి జిల్లాకు ఒక విధంగా ఉంటుంది. విజయ్ కటౌట్లు వీటన్నిటితో ఆయన సీఎం అయిపోయారు, నేను చాలా ఎదురీదాల్సి వచ్చింది, చాలా దాడులు ఎదుర్కోవాల్సి వచ్చిందని. మీ ఎదురీత మీ కష్టాలు మీకు ఉండొచ్చు, కానీ విజయ్తో పోల్చుకుంటున్నారు కదా. మరి ఇదే విధమైన పోలిక ఇతరులు ఎవరన్నా తెచ్చినప్పుడు ఎందుకు అంత ఆగ్రహం వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలండి. రాజకీయాల్లో, వ్యాఖ్యానాల్లో, స్పందనల్లో, పరిశీలనల్లో భిన్నమైన కోణాలు ఉంటాయి, అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయి. అందరూ అన్ని వేళలా అన్ని విషయాల్లో అనుకూలంగానే ఉండాలనుకోవటం, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పొరపాటో ఏదైనా దొరికితే దాని ఆధారంగా మొత్తం
ఇంకా విమర్శలన్నిటి మీద కూడా దండెత్తడం అది సమంజసం కాదు. కర్మ సిద్ధాంతాలు ఈ విషయంలో సమంజసం కాదు. ప్రజాస్వామ్య సూత్రాలు ఇక్కడ ఉంటాయి. ఒక్క పొరపాటు లేదా ఒక ఉపసంహరణ అయిన తర్వాత ఇంకా దాన్ని అందరితో ముగించటం అన్నది, సంయమనం చూపించడం అన్నది అది సమంజసం. దాన్ని ఇంకా వివరంగా చేసి ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు నిజానికి అనేక రూపాల్లో. ఇవన్నీ నేను ఇందాక అన్నట్టుగా ఆ గోదావరి కవాతు నుంచి ఈ గోదావరి వ్యాఖ్యల వరకు చూస్తున్న వాడిని కాబట్టి ఈ రకరకాల తేడాలు, రకరకాల దశల వారీగా వచ్చిన మార్పులు అవన్నీ ఏకరువు పెట్టడం, గతంలో ఏం చేశారని చెప్పడం అది పెద్ద సమస్య ఏం కాదు. అది పైగా ఈ రోజుల్లో ఏఐలు ఇవన్నీ ఆయనే చెప్తున్నారు కాబట్టి నిమిషాల మీద అన్నీ వచ్చేస్తాయి. అది కాదు కదా. కానీ తప్పకుండా ప్రజాస్వామికంగా దీన్ని ముగించుకోవటం. రెండవది రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా బీజేపీ, ఎన్డీఏ వద్దని హిందుత్వ రాజకీయాలు, అది మతతత్వం అనే ఒక బలమైన భావన దేశంలో ఉండటం, దక్షిణాదిన వాళ్ళు బలహీనంగా ఉండడం, ఇవన్నీ వాస్తవాలు. మీరు దాంతో ఉన్నారు. అది మీ ఎంపిక. రేపు ఏమవుతుంది, ఇలాగే ఉంటారా ఇంకో విధంగా ఉంటారా అది కూడా తెలియదు. ఎందుకంటే 2019లో ఉన్నట్టు 2024లో లేరు, 2024లో ఉన్నట్టు 2029లో మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి వ్యాఖ్యలు, స్పందనలు, విమర్శలు అన్నవి మీరు తీసుకున్న వైఖరిని బట్టి, మీ మాటలను బట్టి వస్తాయి. అందులో ఎక్కడో 1-2 పొరపాట్లు లేకపోతే ఎవరన్నా కొంతమంది కావాలని చేశారు కాబట్టి వాళ్ళ మీద మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ పొరపాటు లేకపోతే కొంతమంది ఇచ్చిన సమాచారం చెక్ చేసుకుపోకపోవడం లాంటి అదే ఉన్నప్పుడు దాన్ని పైగా గౌరవం అన్నప్పుడు దాన్ని అందరితో ముగించాలి. ఆ మాట అయితే ఈరోజు ఆయన చెప్పకపోవడం, కర్మ అనుభవించక తప్పదు అన్న పద్ధతిలో మాట్లాడడం మటుకు ఆశ్చర్యం కలిగిస్తుంది.